వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ అనుష కుమార్. ఇవాల్టి మన గెస్ట్ డాక్టర్ పిఎస్ సాగర్ గారు, ఆక్యుపెంచర్ అండ్ ఫంక్షనల్ మెడిసిన్ ఎక్స్పర్ట్. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. డాక్టర్ గారు, మోకాళ్ళ నొప్పులు, ఇప్పుడు ఇంజెక్షన్స్, మెడిసిన్స్, ఈవెన్ సర్జరీ వాటికి వెళ్తున్నారు. మరి వాటికి స్టార్టింగ్ స్టేజ్లో అవ్వచ్చు, కొన్ని స్టేజ్ తర్వాత అవ్వచ్చు. ఆక్యుపెంచర్లో ట్రీట్మెంట్ ఉంటుందా? ఉంటే దాని రిజల్ట్స్ ఎప్పటి వరకు ఉంటాయి? ఎలా చేయించుకోవాలి? ఇది ప్రతి ఒక్కరూ తన లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయ్యే విషయమే మోకాళ్ళ నొప్పులు అనేది. సో మనం చూసుకుంటే ఈ మధ్య చిన్న వయసులో ఉన్న వాళ్ళు కూడా మోకాళ్ళ నొప్పులు అంటున్నారు, పెద్ద వయసు వాళ్ళు కూడా మోకాళ్ళ నొప్పులు అంటున్నారు. అసలు మోకాళ్ళ నొప్పులు రావడానికి బాడీలో జరిగే ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందువల్ల డ్యామేజ్ అవుతుంది చూసుకుంటే మన ముఖ్య కారణం ఏజింగ్ ప్రాసెస్లో ప్రతి ఒక్కరికి సర్వసాధారణంగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే కిడ్నీ వీక్ అవుతూ ఉంటుంది, కిడ్నీ ఫంక్షనాలిటీ తగ్గుతూ ఉంటుంది. సో మన బోన్ హెల్త్, బోన్ మ్యారో డెవలప్ చేయాల్సింది, మెయింటైన్ చేయాల్సిన వైటల్ ఆర్గన్ కిడ్నీ. సో ఏజింగ్ ప్రాసెస్లో అది వీక్ అవడం వల్ల స్ట్రక్చర్ ఇంటర్నల్గా ఆస్టియోపోరోసిస్ అంటే వీక్ అవుతూ ఉంటుంది, బోన్ మ్యారో డెవలప్మెంట్ తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల అండ్ ఫిల్టర్స్ డ్యామేజ్ అయిపోవడం వల్ల యూరిక్ యాసిడ్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది, దానివల్ల హెవీగా డీజనరేషన్స్ అవుతాయి. సో ఏజింగ్ ప్రాసెస్లో మనం చూసుకోవాల్సింది ముఖ్యంగా ఏంటంటే కిడ్నీ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. సో ఇప్పుడు మనం టెస్ట్ చేసుకొని సీరం క్రియేటినిన్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఒకవేళ నార్మల్ ఉంటే హెల్దీ అని కాదండి. ఫంక్షనాలిటీ అంటున్నా, డ్యామేజ్ అయినాక అవి తెలుస్తాయి. ఫంక్షనాలిటీ వేరు, డ్యామేజ్ అయ్యాక వేరు. ఓకే. సో మేజర్ కారణం మనం చూసుకుంటే మోకాలది, మనం మేజర్ భాగం కిడ్నీ అండ్ కిడ్నీ ఫంక్షనాలిటీ, యూరిక్ యాసిడ్. అండ్ సెకండరీ రీజన్స్, అదర్ రీజన్స్ చూసుకుంటే అంటే ఇదంటే ఏజింగ్ ప్రాసెస్లో జరిగిన విషయం అనుకుందాం. చిన్న వయసులో ఉన్న వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం లేకుండా ఉన్న వాళ్ళకి ఎలా వస్తున్నాయి అంటే కీళ్ళవాతం. సో ఇది మన రోగ నిరోధక శక్తిలో డిఫెక్ట్, అంటే వాళ్ళకి ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అంటారు. సో వీక్ ఉన్న స్ట్రక్చర్స్, వాళ్ళు ఏదన్నా పడరాని ఫుడ్స్ తిన్నా వాళ్ళ ఇమ్యూనిటీ ట్రిగర్ అయిపోయి అన్ని స్ట్రక్చర్స్ ఏది వీక్గా ఉంటే ఆ వీక్ ఉన్న స్ట్రక్చర్స్ని డ్యామేజ్ చేయడం చేస్తూ ఉంటుంది. సో ఇది ఆటో ఇమ్యూన్ డిసార్డర్, అంటే ఇమ్యూనిటీ వల్ల వాళ్ళకి కీళ్ళ మీద దాడి జరిగి డ్యామేజ్ అయ్యి అలా వస్తుంది. సో ఇంకా కారణం చూసుకుంటే ఇన్ఫ్లమేషన్, బాగా టాక్సిక్ ఫుడ్స్ తినే వాళ్ళకి శరీరంలో బ్లడ్లో అండ్ 70% వాటరే ఉంది బాడీలో. సో దాంట్లో యాసిడ్స్, ఇన్ఫ్లమేషన్స్ పెరిగి కూడా బోన్స్ డీజనరేట్ అవ్వడం, వీక్ అవ్వడం, పోరస్గా మారడం జరుగుతూ ఉంటుంది. సో మనం చూసుకుంటే ఇదేమి జీవనశైలి వ్యాధులే. మనం చూసుకుంటే మెజారిటీ ఆఫ్ దెమ్, చాలా తక్కువ మందికి ఇన్ఫెక్టివ్ ఇష్యూస్ లేదా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి దెబ్బ తగిలిలో వచ్చిన ఇష్యూస్ చాలా తక్కువ. సో ఎక్స్టర్నల్ రీజన్స్ అవి, బట్ 95% ఇంటర్నల్ రీజన్స్ వల్లనే ఉంటుంది. సో మన వైద్యానికి, ఇంగ్లీష్ మెడిసిన్ వైద్యానికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఇంగ్లీష్ మెడిసిన్ రియాక్టివ్ మెడిసిన్, అంటే మీకు నొప్పి వచ్చింది అంటే బాడీలో ఎందుకు డ్యామేజ్ అవుతుంది, దేనివల్ల డ్యామేజ్ అవుతుందో చూడరు. నొప్పి తెలియకుండా పెయిన్ మేనేజ్మెంట్, జస్ట్ పెయిన్ కిల్లర్స్ ఇచ్చేస్తాను. ఎందుకు స్టేజెస్ పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఫస్ట్ స్టేజ్ దాదాపు అందరికీ ఫస్ట్ స్టేజ్ ఉన్నట్టే నొప్పి లేని వాళ్ళకి. సో సెకండ్ స్టేజ్లో బాగా ఏదో మ్యారథానో లేకపోతే బాగా వాకింగ్ చేసి మనం కిలోమీటర్ల కొద్ది వాకింగ్ చేస్తే మైల్డ్గా పెయిన్స్ వస్తాయి. థర్డ్ స్టేజ్లో ఈజీగా పెయిన్స్ వస్తాయి, కొంచెం స్ట్రెయిన్ అవగానే మెట్లెక్కగా నాకు నొప్పులు వస్తున్నాయి. ఫోర్త్ స్టేజ్లో మన పనులు మనం చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడతాం. ఫిఫ్త్ స్టేజ్లో లేవలేని పరిస్థితి. సో యూజువల్గా మనం మేల్కొనేది థర్డ్ స్టేజ్లో. డాక్టర్ దగ్గరికి వెళ్ళి పెయిన్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటాం. బాగా ముదిరిపోయాక డాక్టర్ గోల్ ఏంటి అంటే సర్జరీ చేయించుకోవాలి. అంటే ఇంకొకటో రెండో స్టేజ్లు పెరిగేదాకా మేనేజ్మెంట్ ట్రీట్మెంటే. సో ఇప్పుడు మేనేజ్మెంట్ ట్రీట్మెంట్స్లో ఇంకా చాలా వచ్చాయి. పిఆర్పి ట్రీట్మెంట్. అవును. సో ఏం చేస్తున్నారు, మీ బ్లడ్ని తీసి ప్లాస్మాని సెగ్రిగేట్ చేసి మళ్ళీ జాయింట్లో ఇంజెక్ట్ చేస్తున్నారు. అర్థమైంది కదా. యాక్చువల్గా అది మా పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్, ఫంక్షనల్ మెడిసిన్, మోడర్న్ మెడిసిన్ సంబంధించింది కాదు. సో బట్ ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఏంది, ఇప్పుడు ఒక గోడలో లీకేజ్ ఉంది, ఆ లీకేజ్ వల్ల గోడ డ్యామేజ్ అవుతా ఉంది. లీకేజ్ ఆపకుండా దాని మీద సిమెంట్ అన్ని వేస్తూ ఉంటే ఉంటుందా? ఫస్ట్ మనం ఫిక్స్ చేయాల్సింది ఏంటి, డ్యామేజ్ చేస్తున్న వ్యవస్థని సరిచేయాలి. సో ఫంక్షనల్ మెడిసిన్లో ఫస్ట్ మేము చూసేది ఏంటంటే అది కీళ్ళవాతం వలన, లేకపోతే యూరిక్ యాసిడ్ వలన, లేకపోతే మీ బాడీలో డెఫిషియన్సీస్ వలన, దేనివల్ల మీకు అది అవుతుందో ఆ ఫంక్షనల్ డిఫెక్ట్స్ని మనం ఫుడ్ ద్వారా, మెడిసిన్ ద్వారా కరెక్ట్ చేసి డ్యామేజింగ్ వ్యవస్థను పూర్తిగా కంట్రోల్ చేసి అప్పుడు స్ట్రెంథనింగ్ ట్రీట్మెంట్, రీజనరేటివ్ ట్రీట్మెంట్స్ యాడ్ చేయాలి. సో ఇవి చేయకుండా డైరెక్ట్ పిఆర్పి చేయడం వల్ల
మీకు తాత్కాలిక ఉపశమనే వస్తుంది కానీ పర్మనెంట్ రిజల్ట్స్ రావు. సో మనం ఏం చేస్తామంటే మీ బ్లడ్లోనే డ్యామేజింగ్ వ్యవస్థ అంతా రికవర్ చేసి స్టెమ్ సెల్స్, కొత్త ఇమ్యూనిటీ, కొలాజన్, కాల్షియం అంటే దానికి కావాల్సిన పోషకాలు బ్లడ్లో డెవలప్ చేసి ఆ బ్లడ్ని మోకాల్లో ఎక్కడెక్కడ జాయింట్స్లో సరిగా సర్క్యులేషన్ జరగట్లేదో త్రూ ఆక్యుపంక్చర్ నీడిల్స్ పెట్టి వాటిని స్టిమ్యులేట్ చేసి అక్కడున్న బ్లడ్ వెజల్స్ని ఎక్స్పాండ్ చేసి నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ పెరుగుతుంది అక్యుపంక్చర్ చేయడం వల్ల. ఎక్స్పాండ్ అయ్యి అక్కడ చేరడం స్టార్ట్ అవుతుంది. చేరి మెల్లిమెల్లిగా రీజనరేషన్ స్టార్ట్ అవుతుంది. సో మీ బ్లడ్లోనే పిఆర్పి చేసి ఆ బ్లడ్ని చేర్చా నేను. సో మీ బాడీలో డ్యామేజింగ్ వ్యవస్థ లేకుండా పూర్తిగా దానికి సర్క్యులేషన్ పెరుగుతూ ఉంటే ఒక 6 to 8 monthsలో క్రానిక్ ఉన్న వాళ్ళకి కూడా 6 to 8 monthsలో ఉన్న కాస్త గ్యాప్లో రీజనరేషన్ జరుగుతుంది. 8 to 12 monthsలో ఇంకా సెకండ్ లెవెల్ స్ట్రెంథనింగ్ రీజనరేషన్ జరుగుతుంది. సో ఆల్మోస్ట్ 6 to 12 monthsలో వాళ్ళు మెల్లిమెల్లిగా పెయిన్స్ అనేవి క్లియర్ అవుతాయి. సో నా దగ్గర ఒక పేషెంట్ ఇప్పుడు నాకు అదే డౌట్ సార్, అంటే ఏ స్టేజ్ ఇంత ఈజీగా తగ్గుతుంది? ఎంత అర్లీగా వస్తే అంత ఈజీగా తగ్గించుకోవచ్చు. సో అందు గురించి ప్రొయాక్టివ్గా ఉండాలి. చాలా మంది రియాక్టివ్గా లాస్ట్ స్టేజ్ వరకు దీన్ని లాగేస్తారు. కానీ నా దగ్గరకు వచ్చేది 4th stage వస్తారు. 5th stage దాటిపోయిన వాళ్ళకైతే ఇంకా వాళ్ళకి ఆల్మోస్ట్ ఇంకేం ఉండదు, ఫ్యూజ్ అయిపోయి ఉంటుంది. సో వాళ్ళు జాయింట్ మార్చుకోవడం తప్ప ఏం ఉండదు. బట్ కొంచెం గ్యాప్ ఉన్నా కూడా, ఇప్పుడు నేను ఒక కేస్ స్టడీ చెప్తాను. ఒక లేడీ 70s 78 79 ఉంది, ఎముకలు ఇలా బెండ్ అయిపోయాయి, బొవైన్ లెగ్స్ ఇలా మారిపోయాయి. సో తనకి సర్జరీ చేసుకునే ఏజ్ కాదు, అండ్ తను కూర్చోలేదు, పడుకోలేదు, నిల్చోలేదు, అలాంటి పరిస్థితుల్లో వచ్చారు. సో తన బాడీలో డ్యామేజ్ చేసే వ్యవస్థని కంట్రోల్ చేస్తూ ఉన్న కాస్త గ్యాప్లో ఇలా బెండ్ అయిపోయి ఉంది కదా, దాన్నే స్ట్రెంథన్ చేశాం. తను ఇప్పుడేం పీటీ ఉషాకి పోటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. తను డైలీ టాస్క్లు నొప్పి బాధ లేకుండా చేసుకుంటుంది. లైఫ్ కామ్గా లీడ్ చేసుకుంటే చాలు. సో 4 months ప్రోగ్రెస్ ఏంటి తనది అంటే, సార్ నేను 2 గంటలు నిల్చున్నా నాకు నొప్పి రావట్లేదు, నా పనులన్నీ నేను చేసుకోగలుగుతున్నా హ్యాపీగా 4 monthsలో. ఎస్. సో నా దగ్గర 87 ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మోకాలు నొప్పులు తగ్గి మన కేబీఆర్ పార్క్లో వాకింగ్ చేస్తున్నారు. సో ఏజ్తో కూడా సంబంధం లేదు. నాకు చిన్న పిల్లలు కూడా ఉన్నారు, కిళ్ళవాతంతో 1.5 2 years పిల్లలు కూడా ఉన్నారు. సో ఏజ్ గ్రూప్తో సంబంధం లేదు. ఇది అందరికీ చేయగలిగేది. ఇది అందరికీ ఇదే ప్రొసీజర్ అంటే కాదు, కొంచెం వేరీ అవుతుంది. కొంతమందికి అక్యూట్ కండిషన్, కొంతమంది క్రానిక్, కొంతమందికి వేరే వేరే కాంప్లికేషన్స్తో ఉంటాయి. సో అందరికీ డిఫరెంట్ ఫార్మేట్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళ కండిషన్ బట్టి డిసైడ్ అవుతుంది. బట్ అందరికీ అక్యూట్ అండ్ కొంతవరకు క్రానిక్ కండిషన్స్లో కూడా మనం సర్జరీస్ హ్యాపీగా అవాయిడ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.